మహా తనకి మంచి రోజులు రాబోతున్నాయి అంటూ చాలా సంతోషంగా మహా వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. వాళ్ళ వదిన ఫోన్ చేసి "యాదగిరిగుట్ట కాదు, ఇంటికే రా, మావయ్యకి, అత్తయ్యకి నీ మీద కోపం పోయింది. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. అలాగే వచ్చి సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళి నీకు నచ్చినట్టుగా నీ జాబ్ నువ్వు చేసుకో" అన్నట్టు వాళ్ళ వదిన ఫోన్ చేస్తుందనమాట. ఇంతకన్నా ఆనందం, సంతోషం ఇంకేముంటాయి అని చక్రికి చెప్పేస్తుంది. "చక్రి, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మ, నాన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. ఇక నా లైఫ్ నేను కొనసాగించుకోవచ్చు. నేను కన్న కలలు కూడా నెరవేర్చుకోవచ్చు. నా గోల్స్ నేను సాధించుకుంటాను" అన్నట్టు చెప్పి వెళ్ళిపోతుంది. చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహా అలా మాట్లాడేసరికి. "మహా, ఏం మాట్లాడుతున్నారండి మీరు?" అంటూ ఉంటే, "మా అమ్మకి, మా నాన్నకి నా గురించి అర్థమైంది. నన్ను అర్థం చేసుకున్నారు. ఇంటికి రమ్మంటున్నారు. సర్టిఫికేట్స్ గురించి కూడా మాట్లాడారు. మా వదిన ఫోన్ చేసి చెప్పింది" అనగానే ఇక ఆటోలో బయలుదేరుతుందనమాట. చక్రి ఉండి "నేను వదిలిపెడతాను" అన్నా కూడా "వద్దులేండి, మరల మీరు ఒక్కరే రావాలి కదా! మిమ్మల్ని చూస్తే మరల వాళ్ళకి కోపం రావచ్చు. నేను వెళ్తాను" అంటూ ఆటోలో వెళ్ళిపోతుంది. అయితే ఈలోపు ఈమె ప్లాన్ ఏం చేస్తుంది అంటే, మహా వాళ్ళమ్మ ఇక్కడికొచ్చిన తర్వాత నా కూతురిని నేను ఎక్కడికి పంపియను. ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో! ఆ మగవాళ్ళ మధ్యలో అసలు తాగుబోతోళ్ళు, ఆ నలుగురు మగవాళ్ళు ఎలాంటి వాళ్ళో, చక్రి అంటే కాస్త కూస్త చూసాం మనం. కానీ మిగిలిన వాళ్ళు ఎలాంటోళ్ళో ఏమో! నా కూతురు ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటుందో అని చెప్తూ ఉంటుందనమాట. అయితే మహా వాళ్ళ నాన్న ఏంటి, "సరే, నీ ఇష్ట ప్రకారం నీ కోసమే ఇప్పుడు నేను నా పంతాన్ని కూడా పక్కన పెట్టి నేను మహాని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంటున్నాను. నువ్వేం చేస్తావో ఏమో తెలీదు. ఈ వా మహా చేసుకున్న పెళ్లి రద్దయ్యేలాగా చేసి, భూషణ్‌ని పెళ్లి చేసుకునేలాగా నువ్వే మార్చాలి చూడు" అని చెప్తాడనమాట. అయితే ఇప్పుడే కదా వస్తుంది. ఇప్పుడే మరలా పెళ్లి అంటే మరలా తను వెళ్ళిపోతుందో ఏమో! నేను నెమ్మదిగా మాట్లాడతానులెండి అన్నట్టు చెప్తుంది. ఇక మహా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా! మరలా నెమ్మదిగా చెప్పడం ఏంటమ్మా, లేదు, ఈసారి ఇంటికొచ్చిందంటే దాన్ని కట్టేసైనా సరే భూషణ్‌కిచ్చి పెళ్లి చేసేయాలి. అప్పుడైతే మన పరువు నిలబడుతుంది అన్నట్టు మాట్లాడతాడనమాట. హారిక ఇదేంటి వీళ్ళు తనని మంచిగా చూసుకుంటారు. ఇక తనకి నచ్చినట్టుగా ఉండమని చెప్తారనుకుంటే మరలా పెళ్లి అంటున్నారు. ఈ విషయం మహాకి తెలిస్తే మరలా వెళ్ళిపోతుందా ఏమో! నా మీద నమ్మకంతో వస్తుంది. ఇంట్లో వాళ్ళు మారిపోయారు. నిన్ను అర్థం చేసుకుంటున్నారు. నువ్వు పడుతున్న బాధలు ఇంక చాలు అని చెప్పని నేను రమ్మని చెప్పాను. మరలా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆమె కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలి మహాకి అని. అయితే చక్రికి ఏదో ఒక మూల డౌట్ కొడుతూ ఉంటుంది. ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ అక్కడేమైనా తనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని మహాకి తెలియకుండా వెనకాలనే బైక్ మీదైతే వెళ్తాడనమాట. అయితే మహా ఏంటి, అసలు ఇంత త్వరగా నన్ను అర్థం చేసుకుంటారని అనుకోలేదు. అదేదో అర్థం చేసుకునేది ఆ పెళ్లి విషయంలోనే అర్థం చేసుకోవచ్చు కదా! ఆ భూషణ్ నాకు నచ్చలేదు. తను అసలు డామినేటింగ్‌గా ఉన్నాడు. ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, జాబ్ చేయకూడదు అని. నాకు నాకు చిన్నప్పటి నుంచి నేను అనుకున్న గోల్స్ నేను రీచ్ అవ్వాలనుకుంటూ ఉన్నాను. ఆ పెళ్లి గనక జరిగితే కనీసం నేను వంటింటికే అంకితం అయిపోవాలి. తను ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారులే అని సంతోషంతో వెళ్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచించుకుంటూ వెళ్తుంది. కానీ చక్రి వాళ్ళ కుటుంబం ఎంత మంచిది. నన్ను ఇన్ని రోజులు ఎంత బాగా చూసుకున్నారు. అసలు అందరూ భయపడుతూ ఉన్నారు. నలుగురు మగవాళ్ళ మధ్యన నువ్వెలా ఉంటావో ఏమో! వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది పడతావో ఏమో అని. కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే ఒక అమ్మ కానీ, ఆడపిల్ల గాని ఉంటే వాళ్ళు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కన్నాని నేను మిస్ అవుతానేమో మిగిలిన వాళ్ళ కన్నా కూడా. కన్న నా తోడుగానే ఉండేవాడు. వదినమ్మ, వదినమ్మ అంటూ నా చుట్టూనే తిరిగేవాడు అనుకుంటూ ఆటోలో అవన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తుంది. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక చూస్తుందనమాట. నాన్న అనగానే ఇక ఆయన ప్రేమున్నా కూడా కోపం ఉంది కదా! పంతం ఉంది కదా! ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడనమాట. ఇక మహా వాళ్ళ అన్నయ్య మాత్రం చాలా కోపంగా ఉంటాడు. అంటే వాళ్ళ వదినేమో అందరూ మారిపోయారు, నేను ఇంటికి రమ్మంటున్నారు అని, నిన్ను యాక్సెప్ట్ చేసేలాగున్నారు అని చెప్పింది. కానీ వాళ్ళని చూస్తే మాత్రం అలా లేదనమాట సిట్యుయేషన్. వేరేలా ఉంది. అయితే మహాకి కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు హారిక వచ్చి మహాని లోపలికి తీసుకొని వెళ్తుంది. వాళ్ళ అమ్మ కూడా తీసుకొని వెళ్తుంది. "ఏమ్మా, ఎలా ఉన్నావు? అక్కడ నీకేమి ఇబ్బంది కలగలేదు కదా! వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారో ఏమో! నువ్వు ఎంత ఇబ్బందిని అనుభవించావో ఏమో! అందుకే వచ్చేస్తానన్నావు కదా!" అంటూ ఉంటే, "అలాంటిదేమీ లేదమ్మా, నన్ను బానే చూసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే" అని చెప్పని భూషణ్ నుంచి
పెళ్లి తప్పించుకోవడం కోసమే నేను చక్రిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరం మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తను నిజం చెప్పేస్తుందనమాట. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా! ఇంకా మంచిది మనకు చక్రిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదంట. ఆ భూషణ్‌తో పెళ్లిని తప్పించుకోవడం కోసం పెళ్లి చేసుకుందంట. చక్రికి కూడా ఈ విషయం తెలుసంట అని చెప్పని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేపిచ్చేద్దాము. తర్వాత మరలా పెళ్లి చేద్దాం అన్నట్టు అనుకుంటారనమాట వీళ్ళందరూ. అయితే మహా ఉండి వదిన నా సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి కదా! అంటే, "నువ్వు ముందు భోజనం చేద్దువు రా మహా! తర్వాత చూద్దాంలే" అవన్నీ అంటుందనమాట. అయితే ఎన్ని రోజులయిందో ఏమో నా చేత్తో నీకు వండి పెట్టుకొని అక్కడ సరిగ్గా తిన్నావా లేదా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, "అమ్మ నన్ను బాగా చూసుకున్నారు. అక్కడ పెద్ది ఉన్నాడు తెలుసా?" అంటూ ఇక చక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వీళ్ళు వినడానికి కూడా ఇష్టపడరనమాట. "సరేలేమ్మా అవన్నీ ఎందుకు ఇప్పుడు పక్కన పెట్టేయి. మా ఇంటికొచ్చేసావు. ఇంకనైనా మాకదే చాలు సంతోషం" అనైతే అంటూ ఇక అసలు విషయం చెప్పాలని ట్రై చేస్తారు. అయితే హారిక ఆపేస్తుంది. "అత్తయ్య ఇప్పుడే వచ్చింది. తను నన్ను నమ్మి వచ్చింది. మీరు మరలా పెళ్ళి అంటే తను వెళ్ళిపోతుంది" అని చెప్పగానే ఇక కామ్‌గా అయిపోతుందనమాట మహా వాళ్ళమ్మ. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడేమో చక్రి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇంటికొచ్చిన తర్వాత పెద్ది కానీ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇట్లా ఇంటికి వెళ్ళింది అని చెప్పగానే. కానీ నైట్ అయిపోతుంది రాదు. అసలు ఫోన్ లేదు, ఏం లేదు. అసలు ఏమైందో ఏమో అని చక్రి కంగారు పడుతూ ఉంటాడు. అదేంట్రా ఇంట్లోంచి లేచిపోయి కదరా వచ్చారు. మరి ఇంట్లోకి వెళ్ళింది అంటే మరలా అక్కడ ఏమైనా అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారా అన్నట్టు పెద్ది మాట్లాడతాడనమాట. ఏమో అన్నయ్య నాకేం అర్థం కావడం లేదు. నేను మహాని చాలా ఇష్టంగా ప్రేమించాను. తను లేకపోతే నేను ఉండలేను అన్నయ్య అన్నట్టు చక్రి పెద్దితో చెప్తూ ఉంటాడనమాట. కానీ ఆ అమ్మాయి అక్కడ లాక్ అయిపోయింది. మరుసటి రోజు మహాకి అసలు విషయం తెలుస్తుంది. అంటే చక్రితో విడాకులు ఇప్పిచ్చేసేయాలన్నట్టుగా, మరలా భూషణ్‌తో పెళ్లి చేయాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పటిదాకా సంతోషంగా ఉన్న మహాకి ఒక్కసారిగా మొత్తం నిజం తెలియడంతో మరలా ఇంట్లో వాళ్ళకి చెప్పా చేయకుండా పరిగెత్తేస్తుందనమాట. కానీ హారికని మాత్రం చాలా తిట్టుకుంటుందేమో మహా. ఎందుకంటే నమ్మించి ఇంటికి రప్పించింది. కానీ వాళ్ళ ప్లాన్ మాత్రం ఇదనమాట. మొత్తం మీద మరలా చక్రిని చేరుకుంటుందో లేదో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.